బాప్తిజం అనగా నువ్వు నీళ్ళల్లోకి వెళుతూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు. ఒకప్పుడు నేను పాపిష్టివాడిని, కానీ ఆ పాపిష్టివాడు చచ్చిపోయాడు కాబట్టి నీళ్ళలో ఏం చేస్తారు? నిన్ను ముంచేస్తారు. పాత వ్యక్తి ఏమయ్యాడు? నీళ్ళల్లో ముంచబడగా సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు నూతన జీవము కలిగిన వాడు ఏమవుతున్నావు? బయటకు వస్తున్నావు. ఎలా వస్తున్నావు? ఒక నూతన వ్యక్తిగా వస్తున్నావు. లోకానికి మార్గదర్శిగా, ఆదర్శమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి నువ్వు నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నావు. ప్రశ్న, నువ్వు రక్షించబడ్డానికి బాప్తిసం తీసుకుంటున్నావా, లేక రక్షించబడ్డావు కాబట్టి బాప్తిసం తీసుకుంటున్నావా? రక్షింపబడిన వ్యక్తికి బాప్తిసం ఇస్తారు. నేను పాపిష్టివాడిని, ఆ పాపిష్టివాడు ఇక లేడు, యేసుక్రీస్తు నాకు నూతన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ పాపిష్టివాడిని ఏం చేస్తున్నాను? నీళ్ళల్లో సమాధి చేసేస్తున్నాను. నీళ్ళలోంచి బయటకు వస్తూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నాను. ఇక పాత సతీష్ లేడు, ఆ రోత జీవితం లేదు, దాన్ని నేను సమాధి చేసేసా. నూతన హృదయం కలిగిన వాడనై ప్రభు బిడ్డగా నేను జీవించడానికి నీళ్ళలోంచి బయటకు వస్తున్నా.